మన దేశం ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా అనేక విధాలుగా ఎన్నో కష్టాల్లో ఉంటుండగా ఎలా ఆదుకోవాలి? నా స్పీచ్ మిషన్ రెస్టోర్ చేయట్లేదు, నాకున్న అకౌంట్స్ రిలీజ్ చేయట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పి విదేశాలు 9 నెలలు అయినప్పటికీ కంపెనీలు తీసుకురావడానికి, సీఈఓలు కలవడానికి, ప్రెసిడెంట్లు కలవడానికి ఆయన రాలేదు. ఏం చేయాలి ప్రభువా అని ఎంతో ప్రార్థించగా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ వస్తే 1 కోటి మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. 13 లక్షల కోట్లు అప్పు తీరుతుంది. 100,000 కంపెనీలు వస్తాయి. 13 ఉమ్మడి జిల్లాలు హైదరాబాద్ సిటీ లాగా తయారవుతాయి. ఇదంతా ప్లాన్ చేసి అందరూ మర్చిపోయిన స్పెషల్ స్టేటస్ కొరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి వాదనలు వినిపించిన కొద్ది నిమిషాల్లోనే సెప్టెంబర్ 10వ తారీఖున ఆనరబుల్ జస్టిసెస్ నరేంద్ర గారు, కిరణ్మయి గారు దేశంలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అందరికీ నోటీసులు పంపించారు. ఎందుకు రాష్ట్ర గవర్నమెంట్ను కూడా మీరు పార్టీ చేశారంటే సూటిగా జవాబు చెప్పా. యువర్ ఆనర్, then Chief Minister Chandrababu Naidu partnered with the BJP government to get the special status, to get all the benefits for the people of Andhra Pradesh, 6 crore. And then he quit, he criticized, then again he joined NDA for so many reasons including the special status. But he has miserably failed, just like Jagan government for 5 years failed to bring special status, and Chandrababu Naidu government. 2 గవర్నమెంట్లు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని, మేము ప్రత్యేక హోదా ఇవ్వమని మోదీ గారు క్లియర్గా పార్లమెంట్లో చెప్పేశారు. వారంతా ఎందుకు ఎవరు? ఎలక్షన్ ముందు 2014లో వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి మేము బీజేపీ గవర్నమెంట్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, దాంతోపాటు ఇంకో 10 ఇస్తాం అన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మం, ఇప్పుడు అమ్మేస్తున్నారు. ఏప్రిల్ 25న అది కూడా వాదనలు వినిపించి మరలా జూలైలో స్టే తీసుకొచ్చాను. 8 లక్షల కోట్లది 4,000 కోట్లకి అమ్మిస్తుంటే, అరే ప్రజాశాంతి పార్టీ అధికారంలో లేదే, నేను ఎలా తేగలను? ఎఫ్సి ఏరియాలకి పర్మిషన్ ఎవరు? డబ్బు తేయడానికి పర్మిషన్ ఎవరు? ఉన్న డబ్బు వాడడానికి రిలీజ్ చేయరు. అడుగు అడుగుని అడ్డుకుంటున్నారు. ఎలాగ నా 10 కోట్లు తెలుగు ప్రజలకు దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. ఏమన్నాను? వచ్చి తీరుతుంది. నేను చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సెప్టెంబర్ 24న వారు కౌంటర్ ఫైల్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఊరుకోను కదా, ఏ సాకులు చెప్పినా ఊరుకునేది లేదు. అప్పుడు స్టీల్ ప్లాంట్ కొరకు 70 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా సిపిఐ సిపిఎంలు రాజీనామా చేస్తే 1971-72 స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంకి ఏ విధంగా వచ్చిందో అదే విధంగా స్పెషల్ స్టేటస్ వచ్చి తీరుతుంది. 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1, నాతో పాటు మీరు ఢిల్లీలో ధర్నా చేయండి. పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ని ఆహ్వానిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా, అన్ని పార్టీల్ని ఆహ్వానిస్తున్నా. ఒక్కరోజు కూర్చోండి, 200 కంట్రీస్ షేక్ అయిపోతాయి. 24 గంటల్లో ప్రత్యేక హోదా వస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఏమి నష్టం లేదు.
వందలు వేలు కంపెనీలు వస్తాయి, తద్వారా లక్షలు 10-20 లక్షల సంవత్సరానికి వచ్చిన 50 లక్షల నుంచి 1 కోటి ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నాది. తెచ్చాను కదా. ఇదే అడవి లాంటి హైదరాబాదుని ఈరెవ్వరు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు కేసీఆర్లు గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటివి తీసుకొచ్చాను కదా. 100 కంపెనీలు పెట్టాను కదా. ఈరోజు హైదరాబాద్ ఒక వండర్ వరల్డ్గా అయింది కదా. మాటలు కాదు కదా, 700 కంపెనీలు తీసుకొచ్చాను కదా. అప్పుడు కూడా ధర్నా తర్వాత ఇవ్వకపోతే రాజీనామాలు చేద్దాం. వీరులు శూరులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో చేరే కంటే ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఎమ్మెల్యేలు తెలంగాణలో కాంగ్రెస్లో చేరారు. వాళ్ళ పాపం పండింది. అది కూడా వాదనలు వినిపించాను. అద్భుతంగా నోటీసులు వెళ్తున్నాయి. ఆల్రెడీ సింగిల్ జడ్జి రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 5 నేను వాదనలు వినిపించా. సెప్టెంబర్ 6ని నోటీసులు సెప్టెంబర్ 9ని వెళ్ళాయి. మరలా 10ని నేను సీజే గారి ముందు 11ని కలిశాను, మెన్షన్ చేశా. ఈ గురువారం 19వ తారీఖున డేట్ ఇమ్మన్నాను, ఇచ్చారు. వీళ్ళందరికీ ఈ అవినీతి 10 మంది ఎమ్మెల్యేలకి దేవుడు, ప్రజలు, కోర్టులు బుద్ధి చెప్తాయి. లేకపోతే విడిచిపెట్టను. నాకు బెదిరింపు కాల్సి వస్తున్నావు. రే నేను బెదిరిపోతాను, మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తాను, మళ్ళీ ఎవడైనా కాల్ చేస్తే గుర్తించుకోండి. కేసీఆర్ను విడిచిపెట్టనేటి నన్ను బెదిరించారంటే నేను బట్టలు నొక్కుతాను, మీరు పుట్టు అయిపోతారు, రాజశేఖర రెడ్డి అయినట్టు. నేను ప్రజల కొరకు పోరాడు 4 కోట్లు తెలంగాణ ప్రజలకి వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి తమ్ముడు అప్పులు తీసేసుకోండిరా, 2 లక్షలు ఎక్స్ట్రా, నేను డిసెంబర్ 9 రాగానే మీ 2 లక్షల కోట్ల అప్పులు తీర్చేస్తా. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణ్ మాట. ఎక్కడున్నారా బాబు రేవంత్? 6 వాగ్దానాలు చేయలేక హైడ్రాలో ఒక డ్రామా సృష్టించారు. మంచిదే. పార్కుల్లో కట్ని అని చూసారా? లైవ్లు ఇచ్చిన వాళ్ళు కొందరు ఆపబోతున్నారు. ఆపకండి. నాతో మీరుండండి, మీతో నేనుంటాను, దేవుడు మనతో ఉంటాడు, మోదీ గవర్నమెంట్ మెడ నొక్కుతాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 6 నెలల్లో తెచ్చే బాధ్యత నాది. నేను చెప్పినట్లు టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తే 3 స్టెప్. మొదట ధర్నా, 2 రాజీనామాలు, 3 అది అప్పుడు చెప్పను. ఈ 2 అయిపోయిన తర్వాత చెప్తా. ప్లాన్ అంతా ఇచ్చేయకూడదు. నాకు అదే ప్రాబ్లం. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలంగాణలో. అందరూ ప్రజాశాంతి పార్టీ పోటీ చేయమంటున్నారు. మీరు చేస్తానంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అందరూ, ఇండిపెండెంట్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ, అరే బాబు ఈ 3 పార్టీలు పనికిరావు, ప్రజాశాంతి పార్టీ వస్తేనే. ఇప్పుడు చూసారు రేవంత్ రెడ్డి తమ్ముడు ఎంత బాధేస్తుంది. 30,000 కోట్లు అప్పు చేసి 30,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నాడు. ఈ రుణమాఫీ చేయడం ఎందుకు? అలాంటప్పుడు అప్పు తీసుకోవడం ఎందుకు? ఇది సాధారణ ప్రజలకు అర్థం అవట్లేదు. ఇదిగో ఈ అర్జును, ఈ రత్నం, వీళ్ళందరూ పిహెచ్డీలు చేశారు, వీళ్ళకి అర్థం అవుతుంది. ఈ అర్థమైన వాళ్ళందరూ ఏం చేయాలి? అర్థం కాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకనే 60 లక్షల నిరుద్యోగులు తెలంగాణలో ఉద్యోగాలు రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. ముందు నిరుద్యోగులందరూ 7569441275 గ్రూపులు పెట్టండి. రాజకీయం ఆంధ్రప్రదేశ్లో పక్కన పెడదాం. అన్ని పార్టీలకు అతీతంగా స్పెషల్ ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేద్దాం అన్నవారు అందరూ వినండి. 7569441275 మీ నియోజకవర్గం. గుంటూరు అయితే గుంటూరు, వెస్ట్ అయితే వెస్ట్, ఈస్ట్ అయితే ఈస్ట్, విజయవాడ మునిగిపోయింది.
విజయవాడ అంతా మునిగిపోయి. పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు. ఐ అప్రిషియేట్ హిజ్ వర్క్, కానీ ఫెయిల్ అయిపోయారు. మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి 10 లక్షల మందికి, భోజనాలు వడ్డించలేని పరిస్థితి లక్షల మందికి, వాటర్ బోర్న్ డిసీజ్లో నుంచి బయటికి తేలేని పరిస్థితి. వయసును బట్టి మరి మోదీ గారికి వీళ్ళకి వయసు అయిపోయిన తర్వాత క్రియేటివిటీ దెబ్బతింటుంది, ఆలోచనలు ఉండవు. సలహాలు తీసుకోండి అన్న. ఈ కొంతమంది కలెక్టర్లు చాలా కష్టపడ్డారు, కొంతమంది మూర్ఖులు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫర్లు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ప్రజలకు నష్టం వచ్చేసింది. దేవుడు నాకు ఇచ్చిన క్రియేటివిటీతో ప్రపంచాన్ని సాధించాం, అప్పులు తీర్చాం, అభివృద్ధి చేసాం. నా దేశం కొరకు ఏం చేయాలా? ఒక పెద్ద ఛానల్ CEO ఓనర్ ఒక మాట అడిగారు, మీరు ఎందుకండి ఇక్కడ ఇంకా ఇండియాలో ఉంటారు? విశాఖలో మిమ్మల్ని ఎంపీగా గెలిపించలా, స్టీల్ ప్లాంట్ మీరు ఆపితే ఆ దొంగల్లో గెలిపించారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోతుంది 8 లక్షల కోట్లు 4,000 కోట్లకి. మరలా నేను ఏపీ హైకోర్టుకి వెళ్ళి ఆ జడ్జి ఒకడు ఉన్నాడు, కొంచెం తెక్కోడు దుర్గాప్రసాద్ అని, ఇప్పుడే రిటైర్ అయ్యాడు, కొంచెం లూజ్ ఆయనకి. నేను తిట్టి వాదించి సిట్టింగ్ జడ్జిలు నన్ను రిటైర్ అయ్యాడు. పాప మా ఎల్వి రమణకి సిట్టింగ్ జడ్జికి చెప్పాను నేను, రష్యా యుక్రెయిన్లో యుద్ధం చేయకూడదు అంటే నోటీసులు ఇవ్వండి రష్యన్ ఎంబసీకి అని. ఇస్తే మా 25,000 మంది స్టూడెంట్లు ఎలా తీసుకొస్తారంటే వినలేదు. యుద్ధం ఆగిపోను, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోను, నోటీసులు ఇస్తూ వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మలేదు? నేను ఆపాను కనుక, స్టేటస్ కో ఉంది కనుక అది ఎప్పుడైనా వెకేట్ చేసేయచ్చు. గవర్నమెంట్ వాళ్ళు ఒకటే కనుక. కానీ జడ్జెస్ నాకు నోటీస్ ఇవ్వాలి, నా వాదనలు వినాలి, దానికి కావలసిన డబ్బు తీసుకొస్తానని FCRAకి లెటర్ రాశాను. అప్రూవ్ కూడా అయ్యింది ఆ లెటరు, కానీ ఆర్డర్స్ రాలేదు. ఆ జడ్జి గారు అయితే పేరు చెప్పను, కేఏ పాల్ గారు తెల్లధనం ఇస్తానంటున్నారు కదా 8,000 కోట్లు, బ్లాక్ మనీ కాదు కదా ఆయన ఇస్తున్నది, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? గాడ్ బ్లెస్ దీస్ జడ్జెస్ హూ ఆర్ డూయింగ్ జస్టిస్. ఒకడేద్దరు ఉన్నారు యూస్లెస్ ఫెలోస్, వాళ్ళ గురించి నేను తర్వాత చెప్తాను. అలాంటి వాళ్ళ గురించి పార్లమెంట్కి ఇంపీచ్కి వెళ్తావా? అడ్లున్నాయి ప్రభువా, ఈ దొంగల్ని దోచుకునే వాళ్ళని, ఈ మోసగాల్ని, ఈ లంచం తీసుకున్న జడ్జిల పైకి పంపించమని ప్రార్థన చేస్తావా? ప్రజలు ఎవరు ముఖ్యం మనకి? 6 కోట్ల ఆంధ్రులు స్పెషల్ స్టేటస్ రావాలి, 1 కోటి మందికి ఉద్యోగాలు రావాలి, 4 కోట్లు తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఆల్రెడీ 9 నెలల్లో తేలిపోయింది, ఇంకా వీళ్ళు పనికిరారు. అందుకే నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతుంటే డిప్యూటీ సీఎం అక్కడ ప్రెస్ మీట్. శనివారం నీకెందుకయ్యా బట్టి నీ ప్రెస్ మీట్? నువ్వును ఏం చేసావని ప్రెస్ మీటు? ఏం ఉద్ధరించావని నువ్వు ప్రెస్ మీటు? నువ్వు నీ భార్య నీ పిల్లలు మీ మంత్రులు మహారాజుల్లో తిరుగుతున్నారు కదా, మేమే కదా నష్టపోతుంది. డబ్బుండి తేలేకపోతున్నాను నేను. ఇలాంటి అర్జున్ లాంటి వాళ్ళకి, రత్నం లాంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. 3 పీజీలు 4 పీజీలు మా కోఆర్డినేటర్ ప్రిన్సిపల్స్, ఈ ధనరాజును సుబ్బారావును పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ కనుక ఇప్పుడైనా గమనించండి ప్రజలారా, నాతో కలిసి రండి, పోరాడదాం. మీడియా మిత్రులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మద్దతు ఇచ్చినంత వరకు, ప్రజలు మద్దతు ఇచ్చినంత వరకు నేను ఉంటా. రుజువు చేసుకున్నా. 3 సంవత్సరాలు 3 వారాలు అమెరికా వెళ్ళకుంటా, విదేశాలు వెళ్ళకుంటా. 3 సంవత్సరాలు. ఈయన ఎలక్షన్ ముందు వస్తాడని అప్పుడు అనేవాడు, ఇప్పుడు ఇక్కడే ఉండిపోతున్నానని ఇప్పుడు అంటున్నారు. నా దేశమే నాశనం అయిపోయినప్పుడు, నా రాష్ట్రాలే వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ 100 మందిని ఇన్ఫార్మ్ చేయండి. ఇప్పుడే లైక్ చేయమని 100 మందికి చెప్పండి. 7569441275 గ్రూపులు పెట్టియండి. ఏమని? మీ నియోజకవర్గం 119 తెలంగాణ వర్గాలు, 175 ఆంధ్రులు నియోజకవర్గం, మీ మండలం లేదా నియోజకవర్గం ముందు గ్రూపులన్నీ రెడీ చేసి 100-1000 మందిని చేర్చియండి.
మరలా ఈ నెంబర్ అందరికీ షేర్ చేయండి. 7569444127. అందరూ ఫెయిల్ అయిపోయారు. పార్టీలన్నీ క్లోజ్ అయిపోయి సిపిఐ సిపిఎం అడ్రస్ లేదు. కోదండరాం కలిసిపోయారు. శర్మిల ఇక్కడ ఏదో సాధిస్తానని రాత్రి పగలన్నది ఇప్పుడు వెళ్ళి అక్కడ సాధిస్తానన్నది అక్కడ క్లోజు ఇక్కడ క్లోజు. ఈ ప్యాకేజ్ స్టార్లు అందరూ కలిసిపోయారు. చిరంజీవి ఏమో కాంగ్రెస్లో, పవన్ కళ్యాణ్ ఏమో ఈ పార్టీలో. వద్దు, ఇంకా మిగిలింది ఒకటే, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి. మన ధ్యేయం అనేది ఒక్క ప్రజాశాంతి పార్టీయే. స్పెషల్ స్టేటస్ కొరకు పార్టీని పక్కన పెట్టి 5 సంవత్సరాల వరకు ఆంధ్రాలో ఎలక్షన్ లేదు గనక 5-6 నెలల్లో స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. సెప్టెంబర్ 24 లోపుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో మనల్ని కలవాలి. లేదా వారు రమ్మంటే నేనే వెళ్తా మీడియా ద్వారా. మరొకసారి దాడుల్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఎవరి మీద దాడులు చేసినా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. కేటీఆర్ సిరిసిల్లలో మే 2ని ఎస్పీకి కాల్ చేసి 2022లో అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. ఆ రోజే చెప్పించా, నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, మీరు అందరూ లైవ్లు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. నువ్వు 1,00,000 కోట్లు కాదు 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మీరు గెలరు, సర్వనాశనం అయిపోతారన్నాను. కేసులు వేసాను, సర్వనాశనం అయిపోయారు. బిందెల్లి చెంబులో దూరిన బీజేపీలో మర్జీ చేస్తుంటే నేనే ఆపా. బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో మర్జీ చేస్తుంటే కవిత బయటకు వస్తుంది, మీరు మర్జీ చేయకండి, మీరు బీజేపీ చెంబు, కాంగ్రెస్ ఒక చెంబు, మీరు బిందిగానే ఉండండి అని. ఎందుకంటే ప్రాణం పోతున్న వాళ్ళని కాపాడాలి కదా, అపోజిషన్ ఉండాలి కదా. కేసీఆర్ సర్వనాశనం అయిపోవడానికి కారణం ఒకే ఒకటి. 10 సంవత్సరాల క్రిందట ముఖ్యమంత్రి కాకముందు ఎంత గౌరవంగా నా దగ్గరికి వచ్చి తెలంగాణను అభివృద్ధి చేద్దామన్నారు. మీరు పెద్ద వాళ్ళని అడగండి, నన్ను కాదు, స్కాలర్స్ని అడగండి. ఒకరి పేరు చెప్పమంటే చెప్తా. దాడి చేయకూడదు, ఎవరి మీద కూడా దాడులు చేయకూడదు. అలాంటి వాళ్ళకి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు నా మీద దాడి చేశారు కనుక వారు చిత్తుగా ఓడిపోయారు. ఎందుకంటే నన్ను రెచ్చగొట్టారు 2 సంవత్సరాలు. అది ఎవరి మీద దాడులు చేసిన. ఇప్పుడు నేను ఆ 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని నేను ఒక్కడనే వేసాను పిల్లు, ఇంకెవరు వేయలా. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు 3 ఎమ్మెల్యేల మీద వేశారు స్పీకర్కి నోటీస్. నేను 10 మందిని డిస్క్వాలిఫై చేయమన్నా. నా ఆర్గ్యుమెంట్స్ మీరు వచ్చి ఎందుకంటారు కోర్టు 1లో. ఈరోజు రండి, థర్స్డే కోర్టు 1కి రండి. ఆనరబుల్ సీజే ముందు పర్మిషన్ అడగండి, లైవ్లు ఇవ్వండి, వారు ఇస్తే పర్మిషను. ఎందుకు 10th షెడ్యూల్ ఏం చెప్తుంది చదవండి మీడియా మిత్రులు. 10th షెడ్యూల్ అని గూగుల్ కొట్టి చదవండి. మీకు అందరూ మీరు ఎడ్యుకేటెడే. ఈ ఎమ్మెల్యేలు పశువుల్లాగా ఎందుకు అమ్ముడుపోతున్నారు? ఇప్పుడు కానీ చర్యలు తీసుకోకపోతే, ఇఫ్ వీ డోంట్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దీస్ 10 ఇల్లీగల్ ఎమ్మెల్యేస్ who have left their party BRS and joined Congress party, then there will be no democracy left in this country. That is why Indira Gandhi, when then was the Prime Minister, Allahabad High Court has given a judgment that she should not be allowed to vote. That's my prayer. These MLAs should not be allowed in the assembly until the final judgment. They should not be given salaries. They should not be allowed to cast their vote. Interim prayer. Long-term prayer, they should be disqualified. By-election should come. సిద్ధపడండి, అందరూ సిద్ధంగా ఉండండి. 6 నెలల్లో బై-ఎలక్షన్లు రావాలని. మీరు నాకు మద్దతు ఇవ్వండి. డేరింగ్ డాషింగ్ పీపుల్. ఎందుకంటే when the BJP took MLAs from Shivsena and others in Assam and Goa and other states, Himachal Pradesh, Congress shouted, cried, went to the court. But Congress party is doing the same thing whereas KCR did 5 years ago, 10 years ago, taking Congress MLAs into BRS. What is this nonsense? Youth, రే బుద్ధున్న ప్రతి ఒక్కడు యువకుడు, యువతి యువకుల్లారా,
నేను తప్ప మీ కొరకు నిలబడిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే చెప్తున్నాను. కనుక మీరు జాయిన్ అయిపోండి కేఏ పాల్ టీంతో. అందరూ కోరుకున్నారు అని ఊహించారు, నేను సీఎం అయితే పిఎం అయితే బాగుంటుందని. అవలే, పోరాడదాం, ఫైట్ చేద్దాం, లక్షల కోట్లు అప్పు తీర్చగలం. మోర్ దెన్ $100 trillion అవైలబుల్ ఇన్ ద వరల్డ్ రెడీలీ విత్ ఫ్యాక్ట్స్. 2891 బిలియనీర్ల దగ్గర, వారు జస్ట్ ఆ 3000 మంది దగ్గరే వైట్ మనీ 15 trillion ఉంది, బ్లాక్ మనీ 15 trillion ఉంది. ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, దానికి ఏం చేయాలో తెలియదు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకి దరిద్రం ఎక్కువైపోయింది. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల నుంచి అప్పు అడుక్కుంటే చెప్పులు పట్టుకొని వెళ్ళి తిరిగితే ఎవడు కలడం లేదు, ఎవడు ఇవ్వడం లేదు. వరల్డ్ బ్యాంక్ ఇండియా ఈజ్ నాట్ ఫిట్ అంటుంది, IMF ఇండియా ఈజ్ నాట్ ఫిట్ అంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ప్రపంచం అంతా ఇండియా దివాలా తీరిపోయింది అంటుంది. మన వాళ్ళు ఏమంటారు, రాజకీయం మంచి చాలా బాగు, ఎందుకంటే వాళ్ళ పాకెట్లు చాలా బాగున్నాయి 100,000 కోట్లతో. అది కనుక చాలా బాధగా ఉంది, చాలా వేదనతో ఉన్నాను. రిజల్ట్స్ ఓరియంటెడ్ పర్సన్ నేను. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏది ఓడిపోలే. అమెరికన్ ఎలక్షన్స్ ఉన్నాయి, కమలా హ్యారిస్ని గెలిపించాలంటే 3-4 రాష్ట్రాలు, ట్రంప్ని గెలిపించాలంటే 3-4 రాష్ట్రాలు. ఎవరు గెలిచినా మనకు ఒరిగేది ఏం లేదు. మనం గెలవాలి, మన రాష్ట్రం గెలవాలి, మన ప్రజలు గెలవాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ వీక్ అయిపోయారు, సరెండర్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారణం ఏంటి? 2 పార్టీలు ఎందుకు ఫెయిల్ అయిపోయి, 2 ముఖ్యమంత్రులు ఎందుకు ఫెయిల్ అయిపోయారు? ఆలోచించండి, మీకు దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. విశాఖపట్నంలో అద్భుతమైన సపోర్ట్ వచ్చింది, లక్షల మంది ఓట్లు వేశారు. అది రుజువులతో సహా ఉంది. పేరు ఊరు లేని ఆ వ్యక్తికి గత సామరి 2019లో 4 లక్షల ఓట్లు వస్తే బీజేపీ బలపరిచిన క్యాండిడేట్ శ్రీ భరత్ బాలకృష్ణ అల్లుడు అనుకుంటా, ఇప్పుడు 3 లక్షలు వస్తాయని వాళ్ళే అనుకున్నారు. ఎందుకంటే బీజేపీతో ఎప్పుడైతే టీడీపీ కలిసిందో ఒక 30% క్రిస్టియన్ ముస్లిం ఓటు కోల్పోయింది. సో 4 lakhsది 2.5-3 lakhs రావాలి. అలాంటిది 3 లక్షలది 9,09,000 ఎలాగొచ్చాయి అంటే, ఇంత ఘోరంగా మీరు బీజేపీతో కలిసినందుకు, స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నందుకు, స్మార్ట్ సిటీలు కట్టనందుకు, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేందుకు మీకు 9 లక్షల ఓట్లు వేస్తున్నామని వాళ్ళు ఓట్లు వేశారా? ఇది ఈవీఎం ఎలక్షన్స్. సెలెక్టెడ్గా ఈవీఎంలు రిప్లేస్ చేసేసారు. నేను కోర్టులో వాదించాను. మార్చి 12ని మంచి ఆర్డర్ తీసుకొచ్చారు కోర్టు 17లో. ఏమని? ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్లు పెట్టకండి, లాస్ట్ ఫేజ్లో పెట్టండి అని. ఆనరబుల్ కోర్టు మంచి ఆర్డర్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ నోరు మూసుకొని 4th ఫేజ్లో పెట్టింది, మార్చాలి కనుక. కానీ ఆ 21 రోజుల గ్యాప్లో ఈవీఎంలు రిప్లేస్ అయ్యాయి. మరలా మే 23 నేను మరలా ఆనరబుల్ హైకోర్టులో పిల్లేశాను, క్లియర్గా చూపించాను ఎవిడెన్స్తో. ముందు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ఇటు లేవు, వెనకాతలు లేవు. దొంగలు దొడ్డిదారిని వస్తారా, ఎదురుగా వస్తారా అని అడిగా. ఇమ్మీడియట్గా అక్కడికక్కడే ఆర్డర్ పాస్ చేశారు. సీసీటీవీ కెమెరాలు అన్ని వైపులా పెట్టండి, వెబ్ లింకులు క్యాండిడేట్లు అందరికి ఇవ్వండి, 2019లో ఇచ్చినట్టే. ఇంత క్లియర్ ఆర్డర్స్. I thank God for these honorable courts of Andhra Pradesh, Telangana and the Supreme Court Honorable Chief Justice. They are doing justice. Otherwise, I would not be fighting, though there are hindrances, delays. But Election Commission did not follow the rules.
Election Commission did not place CCTV cameras. Election Commission did not give web live links. And Election Commission did not issue the notices. Election Commission certified the election before even the votes were totally counted. And they started counting more. ఏమవుతుంది? ఇది జరుగుతున్నాయి, కళ్ళెదురుగా కనబడుతుంది. అది నేను చెప్పలేను. నేను వెళ్ళాను, 4-5 సార్లు చూశాను. అది చాలా సాడ్ న్యూస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మనం గౌరవించాలి. పాలసీలు ఏమైనా ఫెయిల్ అయినా, వరదల్లో ఫెయిల్ అయ్యారు. అలాగని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన ఇల్లు మూసిపోతుంటే ఆయన ఇల్లు కాపాడుకోవడానికి వరదలను వదిలేశారు. ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఉన్న క్రెడిబిలిటీ ఏమైనా ఉంటుందా? వాళ్ళ మంత్రులే తిట్టారు ఆయన్ని, మాజీ మంత్రులు అందరూ. ఒక స్టేట్మెంట్ చేసినప్పుడు ఇర్రాషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడానికి వరదలన్నీ వీళ్ళు ముంచేయడానికి పంపించారు 10 లక్షల మందిని అంటే మీనింగ్ ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయే స్థానంలోనే ఉంది. అక్కడ కూడా హైడ్రా పెట్టాలి. ఎవరెవరైతే ఇళ్ళన్నీ ఆక్యుపై చేశారు, ఈ పవన్ కళ్యాణ్ లాంటి ఇళ్ళన్నీ కూల్చి పడేయాలి. అది ఎవడైనా సరే. ఇక్కడ నాగార్జున కంటే పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కాదు కదా. ఇక్కడ నాగార్జున కూల్చేసినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కూల్చేయాలి. ఆయన ఉప ముఖ్యమంత్రి అని ఆయనకు ఒక రూలు, ఈయన పాపం తండ్రి లేని ఈయనకొక రూలు. నేను వీక్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తా, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయను. ఇప్పుడు కేసీఆర్ వీక్గా ఉన్నారు. తప్పకుండానా వాళ్ళు వస్తున్నారు, కలుస్తున్నారు, ఇంకా వస్తే ఇంకా సపోర్ట్ చేయాలి. వాళ్ళు కాపాడిందే దేవుడు నా ద్వారా, లేకపోతే ఎప్పుడో బీజేపీలో మర్జ్ అయిపోను. పాప ఆయన డిప్రెస్ అయిపోయాడు. ఆయన హాస్పిటల్లో ఉంటుండగా పిలవకుండా నేను వెళ్ళి ప్రేయర్ చేసి, ప్రభువా ఈయన కాపాడు, ఈయన క్షమించు అని నేను ఎక్కడ, అందులో ఆయన హెల్తీ మనిషి కాదు, వీక్, టుక్కని గుండె అయిపోద్దని భయంతో వెళ్ళి ఆ గుండెని కొంచెం ఆక్కుంటూ ప్రేయర్ చేసి ఆయిల్ రాసి, నా ప్రేయర్స్కి ఎన్ని స్వస్థతలు. ఈ పరేడ్ గ్రౌండ్స్, జిమ్ఖానా గ్రౌండ్స్లో 10-20 లక్షల మంది, నైజీరియాలో 70 లక్షల మంది, ముంబై చెన్నైలో 20 లక్షల మంది ఎందుకు వస్తారు నా ప్రేయర్స్కి? ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకుంటున్నా లేదా మ్యాజిక్ చేస్తానా ఈ హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ చేసినట్టు? I pray in the name of Lord Jesus Christ and people get healed. It's a proven fact. But I don't convert one Hindu to Muslim or Muslim to Christian. I respect all people of all faiths, irrespective of caste, creed, religion. I respect all people of all faiths, of all nationalities. వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు. నేనేం స్టేట్మెంట్ ఇస్తాను? కౌశిక్ రెడ్డి అని ఏదో ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు హరీష్ రావుతో పొడుక్కున్న సన్నగా ఉంటాడు, ఆయనేనా? నమస్కారం పెట్టారు, అంతవరకే నాకు తెలిసి. ఇప్పుడు ఆయనతో మాట్లాడలేదు, స్పీకర్తో మాట్లాడారు. వీళ్ళందరినీ 10 మందిని డిస్క్వాలిఫై చేయమని చెప్పా. 1 వీక్ టైం ఇచ్చా. ఆయన చేయలేదు కనుక కోర్టుకి వెళ్ళి డిస్క్వాలిఫై చేస్తాం. ఇప్పుడు చూస్తారు కదా, బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్ జరిగితే విజయం మందే. మొన్న జూలై 11న మల్లురావి గారు ఇదే ఆఫీసులో చెప్పారు, పుట్టినరోజుని. తమ్ముడు అంటాను, వయసులో ఆయన నాకన్నా పెద్ద అయినా, చెప్పండి సార్ మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ నియోజకవర్గంలో? ఓట్ల గురించి అయితే 40-50% సార్. మీకు మంచి పేరు మాత్రం అబౌవ్ 90%. మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. అందుకే నేను బర్త్డేకి వచ్చాను, ప్రేయర్ చేయించుకోవడానికి, బ్లెస్సింగ్స్ కానీ. మంచి పేరుంటే సరిపోదు, ఓట్లుగా మారాలంటే నీ ఓటు ఎవరికి వేస్తావు? 54 సంవత్సరాలు సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకా? 15 సంవత్సరాలు ఫెయిల్ అయిన బీజేపీ పార్టీకా? 10 సంవత్సరాలు వెళ్ళిన కేసీఆర్ కుటుంబ పార్టీకా? ప్రపంచాన్ని శాసించి అభివృద్ధి చేసి
పల్లెకొచ్చి మన రాష్ట్రాలు కాపాడదామన్నా కేఏ పాల్కా ప్రజాశాంతి పార్టీకా. అంతే. మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్తే అయిపోయిందే. నాకేంటి, ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మొత్తం పంపు పెట్టి ప్రతి నియోజకవర్గంలో కంపెనీలు కాదా నా చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు. అది ఎనీవే, మీరు లైవ్లు ఇచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవించిగాక, లైవ్లు ఇవ్వని వారందరినీ దేవుడు క్షమించిగాక, అతి త్వరలో వాళ్ళు లైవ్లు ఇచ్చేటట్టు దేవుడు చేయనుగాక. చాలా టైం అయింది, నాకు 1 o'clock అపాయింట్మెంట్ ఉంది. మనం స్టార్ట్ చేయడమే లేట్ అయింది. చాలా అది వచ్చేసి ఉన్నారు ఆఫీస్లో. సో వరద వెళ్ళాను. తెలంగాణలో ఖమ్మం బాగా మునిగిపోయింది. అక్కడ ఎంపీ రవిచంద్ర గాయత్రితో మాట్లాడాను. వెంటనే మేము అవన్నీ ఇక్కడ నుండి ఇవన్నీ టూర్ చేసుకుంటూ విజయవాడ ఇంకే చాలా ప్రాంతాలు అవన్నీ తిరిగి వచ్చాం. అప్పుడు వెంటనే మొట్టమొదటి నేనే 10,000 కోట్లు తెలంగాణకి, 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని మోదీ గవర్నమెంట్ని డిమాండ్ చేశాను. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలంటే చిన్న చూపు. అడుక్కోవడం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడంటే నితీష్ కుమార్ని బయటకు లాగేస్తా ఈ గవర్నమెంటే ఉండదు. మనం ఎందుకు సరెండర్ అవ్వాలి? నన్ను చూసి నేర్చుకోవద్దా? వై షుడ్ వి? జైలు జీవితం అంటే భయం ఎందుకు? రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి అనుభవించి బయటకు వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు, కేసీఆర్ కూతురు జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది. ఇంకేటిది? జైల్లోనే అదే తిండి, బయట అదే తిండి. కవితకి ఇంటి దగ్గర నుంచే ఫుడ్ వెళ్ళేది కదా జైల్లోని. జైల్లో ఉంటే ఎక్కువ పుస్తకాలు చదవచ్చు, ఎక్కువ ప్రార్థన చేసుకోవచ్చు, ఎక్కువ హృదయాన్ని పరిశీలించుకోవచ్చు, పాపాలను ఎక్కువ ఒప్పుకోవచ్చు, దేవునికి క్లోజ్ అవ్వచ్చు. కనుక వీళ్ళు జైలుకి వెళ్తామన్న భయంతోనే మన రాష్ట్రాలని తాకట్టు పెట్టేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో సెప్టెంబర్ 24న వాళ్ళు ఏం కౌంటర్ ఫైల్ చేస్తారో ఏపీ హైకోర్టు నెక్స్ట్ వీకే కదా, ఇంకో 10 days కూడా లేదు. ఇవాళ 14th 9 days. మిగతా పార్టీలు ఒకవేళ నాయకులు రాలేదనుకోండి, ప్రజలు వచ్చేస్తారు కదా. ఎందుకంటే ప్రత్యేక హోదా ద్వారా ఆంధ్రులు 6 కోట్లకి లాభాలే. 1 కోటి మంది నిరుద్యోగులు ఉద్యోగాలు. ఎలాగా 100,000 కంపెనీలు వస్తాయి, ట్యాక్సులు కట్ అవసరం లేదు. 90-10 రేషియోలో. 2 1 కోటి రైతు కుటుంబాలకి రుణమాఫీ. 3 జీతాలు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళందరికీ టైంకి జీతాలు 33% ఇంక్రీజ్ చేస్తాం మేము జీతాలు. 4 పిల్లలకి మంచి ఎడ్యుకేషను, మంచి ఫ్యూచరు, హెల్త్ కేర్తో పాటు. ప్రత్యేక హోదా లేకపోతే 13 లక్షల కోట్ల అప్పు. ఒక పేరు చెప్పడం ఎందుకు, ఇక్కడ ఒక పెద్ద పార్టీ పెట్టి ఇప్పుడు పార్టీ క్లోజ్ అయిపోయినాక ఆయన ఉన్నారు లోక్సత్తా, పర్వాలా, మంచి ఆయన అదే అన్నాడు. ఈ మధ్యన ఒక మాట అన్నారు, ఇలాగే కానీ రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తే తెలంగాణ పని అయిపోయింది అని. 30,000 కోట్లు అప్పు తీసుకొని 30,000 కోట్లు రుణమాఫీ చేయడం ఏంటి? ఆదాయం ఉండాలి, ఆదాయాన్ని పెంచాలి. వీళ్ళెవరు చేయలేరని రుజువులు అయిపోయాయి కదా. ప్రధాన 3 పార్టీలు తెలంగాణలో, ప్రధాన 2 పార్టీలు ఆంధ్రాలో. ఆదాయం పెంచాలంటే కంపెనీలు రావాలి. ఒకటే ఒక మార్గం, ఆదాయం పెంచాలి, అప్పులు తీర్చాలి, అభివృద్ధి చెయ్యాలి. వీళ్ళకి చేతకాంది. నేను ఎన్ని గ్యారంటీలు ఇస్తున్నాను? 6 నెలల్లో 1,00,000 కోట్లు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్లు, 100 కంపెనీలు 6 నెలల్లో. లైఫ్లో మళ్ళీ అడుగు పెట్టను. రండి ముఖ్యమంత్రి నాతో పాటు అమెరికా. ఒకడు రాడే, వెళ్ళాడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
చాలా దేశాలు తిరిగి వచ్చాడు. ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఒక 100 ఉద్యోగాలు తీసుకొచ్చాడా? తీసుకొస్తే ఇదిగో ఇది తీసుకొచ్చామని డిబేట్కి రమ్మనండి. టోటల్ ఫెయిల్ అయిపోయారనే బాధ.